హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి, కట్ చేసిన బ్లౌజు లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలి. మనం లైనింగ్ కట్ చేసిన తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలనే దాని గురించి క్లియర్గా నేర్చుకుందాము. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నామండి. ముందు బ్యాక్ పార్ట్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్, ఇది తర్వాత ఇవి హ్యాండ్స్. ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం కదా మనం కొలత ప్రకారం. తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ పీస్ని పరిచి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. అంటే ఆల్రెడీ నేను కటింగ్ చేసేసాను, అందుకని మీకు పరిచి చూపిస్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని, ఈ బ్లౌజ్ కూడా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఇవి మనకి హ్యాండ్స్ అండి. ఇవి మనం లైనింగ్ మీద కట్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఈ సిల్క్ క్లాత్లు కొంచెం క్రాస్ అవి ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని కట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఇవి ఇది క్లాత్ పూర్తిగా క్రాస్ ఉందండి. ఈ క్రాస్ మనం తీసుకోకూడదు. ఆ క్రాస్ ప్రకారం కట్ చేస్తే కనుక మనకి బ్లౌజు మెలి తిరిగిపోతుంది. అందుకని మనం క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ ఉందండి. ఈ క్రాస్ అనేది మనం వదిలిపెట్టేస్తాము. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇది క్లాత్ క్రాస్ ఉందండి. ఈ క్రాస్ను మనం తీసేస్తాము. ఈ విధంగా మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఒకవేళ క్లాత్ కుట్టేటప్పుడు మనకు కొంచెం క్రాస్ వచ్చినా చేసినా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కుదురుతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ఫస్ట్ ఈ క్లాత్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి సిల్క్ క్లాత్లు క్రాస్ ఎక్కువ ఉంటాయండి. అది మనం గమనించకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ అనేది కట్ చేయలేదండి లైనింగ్. ఇవి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఫీజింగ్తో కుట్టవలసి ఉంటుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసామండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి. ఇది మనం లైనింగ్ కట్ చేసుకున్న షేప్ బెల్ట్ అండి. దీన్ని కూడా ఇలా పరిచి ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుందాము. ఇప్పుడు లైనింగ్ అంతా కట్ చేయడం జరిగిందండి. లైనింగ్ పరిచి ఒరిజినల్ అనేది కట్ చేసాం మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేద్దామండి. హ్యాండ్స్ అటాచ్ చేయడం అంటే మనం హ్యాండ్స్ని కుట్టి పలటాయించాలి, కుట్టి తిప్పుతాం అన్నమాట. దీనికోసం ముందు మీరు ఈ క్లాత్ ఇలా పెట్టుకోండి.
క్లాత్ ఇలా సమానంగా పెట్టుకుని గుండు సూదులు పెట్టుకోండి. మీరు ఎటు కదలకుండా, క్లాత్ కదలకుండా ఇలా గుండు సూది అనేది పెట్టుకోండి. తర్వాత దీనికి ఎదురుకుండగా మళ్ళీ ఈ విధంగా పెట్టి గుండు సూదులు పెట్టుకోండి. దీనికి కూడా చూసారా, దీనికి ఎదురుగుండా రావాలన్నమాట. ఇది దీనికి ఎదురుగుండా ఆపోజిట్లో రావాలి. పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఇది రాంగ్ సైడ్ ఉండాలి క్లాత్, లోపలిది మంచి వైపు ఉండాలి. లోపలిది మంచి వైపు ఉండాలి, ఎందుకంటే కుట్టి మనం పల్టా ఇస్తాం కాబట్టి లోపలిది మంచి వైపు ఉండాలి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడ పాదం ఖర్చుతో కుట్టండి. ఇక్కడ పాదం ఖర్చుతో కుట్టండి. ఇది మనం కుట్టి పల్టా ఇస్తాం కాబట్టి ఈ విధంగా ఇది లోపల వైపు మంచి వైపు పెట్టుకుని కుట్టామండి. ఒకవేళ మీరు కనుక చేతి పని దీంట్లోనే చేతి పని చేయాలని ఉంటే మంచి వైపు బయట పెట్టుకుని దీన్ని ఇలా కుట్టేసేయండి, ఇలా మడత పెట్టి కుట్టేసేయండి. చూసారా, ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి. తర్వాత దీన్ని ఇలా పల్టాయించండి. పల్టాయించిన తర్వాత ఎడ్జిలో కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ చుట్టూ ఈ రౌండ్ మీద మళ్ళీ ఒకసారి కుట్టండి, క్లాత్ కదలకుండా. అవసరమైతే గుండు సూదులు సహాయం తీసుకోండి. ఇలా గుండు సూదులు పెట్టుకుని సహాయం తీసుకోండి, కదలకుండా క్లాత్. చూసారా, ఈ విధంగా చుట్టూ కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి. ఇవి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేది మనం లైనింగ్ అనేది అటాచ్ చేసాం పూర్తిగా. ఇటువైపు లోడింగ్ అయిపోయింది, హ్యాండ్స్కి ఇటువైపు లోడింగ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం దీనిపైన పట్టీ కానీ పైపింగ్ కానీ ఇచ్చుకోవచ్చు. అంటే ఫినిషింగ్ అయిపోయింది అన్నమాట. ఇటువైపు మనం కచ్చాగా కుట్టుకున్నాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కుడదాము. చూడండి, ఈ క్లాత్లో మంచి వైపు చెడు వైపు రెండు ఉంటాయి కదండి. జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మీరు మంచి వైపును కింద పెట్టండి.
అంటే ఇది రాంగ్ సైడ్ అనమాట. ఈ రాంగ్ సైడ్ మీద మనం ఈ లైనింగ్ అటాచ్ చేయాలి. దీనికి మనం నెక్ డిజైన్ చేయలేదండి, నెక్ అనేది మార్కింగ్ చేయలేదు. ఈ డీప్ అనేది గుర్తు పెట్టుకున్నాము. దీన్ని బట్టి మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక అందుకని ఉపయోగంగా ఉంటుందని నెక్ కట్ చేయకుండా మనం లైనింగ్ అటాచ్ చేస్తున్నాము. అంటే నెక్ డీప్ ఇదన్నమాట. ఈ మాత్రం గుర్తు పెట్టుకున్నాం మనం. తర్వాత నెక్ వెడల్పు అనేది గుర్తుంటుంది. దీనిలో మనం ఏదైనా డిజైన్ గీసుకోవచ్చు. అది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత చేసుకోవాల్సిన పని. ఫస్ట్ జాగ్రత్తగా ఈ క్లాత్ అంతా సరి చేసుకున్న తర్వాత గుండు సూదులు పెట్టుకోండి. ఫస్ట్ ఇది సెంటర్ కదండి, సెంటర్ నుంచి సెంటర్ జాగ్రత్తగా క్లాత్ చూసుకుని ఈ సెంటర్లో గుండు సూది పెట్టండి. తర్వాత ఈ క్లాత్ అంతా సరి చేసుకున్న తర్వాత మీరు ఇటువైపు కూడా పెట్టుకోండి. మీరు ఎంత ఎక్కువగా గుండు సూదులు పెట్టుకుంటే అంత నీట్గా క్లాత్ జరగకుండా కుట్టుకోగలరు. చూసారా, ఈ విధంగా పెట్టుకున్నాము. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేద్దాము. ఈ విధంగా నడుము దగ్గర ఇలా స్ట్రైట్గా కుట్టండి. కుట్టిన తర్వాత జాగ్రత్తగా ఈ సైడ్స్ కూడా కుట్టండి. చూసారు కదా, ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం గుండు సూదులు తీసేయాలండి. ఒకసారి తిప్పి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా, ఎక్కడ ఫోల్డింగ్స్ ఉన్నాయి అనేది. ఎక్కడ ఫోల్డింగ్స్ లేవు మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఒకవేళ మనకి బ్యాక్లో ఏం మోడల్ లేకుండా కేవలం రౌండ్ నెక్కే అయితే కనుక మనం లైనింగ్ ముందు రౌండ్ నెక్ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే పరిచి గుండు సూది పెట్టుకుని జాగ్రత్తగా మెడ చుట్టూ కూడా కుట్టేసేయాలి, కేవలం రౌండ్ నెక్ అయితే. ఇది బ్యాక్ లైనింగ్ అటాచ్ చేసుకున్నామండి. ఇప్పుడు వెనకాల మొక్క తిప్పడం ఇదంతా కూడా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం వచ్చు కదా, సేమ్ అలా స్టిచ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేద్దాము లైనింగ్. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, నెక్ అనేది మనం కట్ చేయలేదు. నెక్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాము.
దీనికి కూడా మంచి వైపు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోండి. చూసుకున్న తర్వాత లైనింగ్ అటాచ్ చేయండి. గుండు సూదులు పెట్టుకోండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం కొంతకాలం పాటు ఇలా గుండు సూదులు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తేనే చాలా మంచిదండి. ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఇప్పుడు మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ వైపు పెట్టుకున్నాం కదండి, దీనికి ఫ్రంట్ ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మనం రాంగ్ సైడ్ పెట్టామంటే కనుక రెండు ఒక సైడే వస్తాయండి. ఈ విధంగా గుండు సూదులు పెట్టుకున్న తర్వాత కుట్టడం మొదలు పెట్టండి. అటాచ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడత రాకూడదండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ లైనింగ్ వైపు రాకూడదు, మన మంచి వైపు కూడా రాకూడదు. ఎక్కడ ముడత వచ్చినా కానీ క్లాత్ లాగి పెట్టేసుకుంటుందండి. చూసారా? ఈ విధంగా గుండు సూదులు తీసేయండి. తర్వాత ఇది కూడా కుట్టండి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మనం అటాచ్ చేసుకున్నామండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసిన తర్వాత సమానంగా వచ్చింది లేదని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. కొత్తలో మీరు కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు, తర్వాత ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇది మనం ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాం. చూసారా? ఈ విధంగా ఇది షేప్ బెల్ట్ అండి. ఈ షేప్ బెల్ట్ కూడా సేమ్ మీరు అలాగే అటాచ్ చేసుకోవాలి. ఇది మంచి వైపు చెడు వైపు చూసుకున్న తర్వాత ఈ రాంగ్ సైడ్ కదండి, ఈ రాంగ్ సైడ్ మీద మీరు షేప్ బెల్ట్ పెట్టాలి, లైనింగ్. ఇది కూడా చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి.
చూసారా, లైనింగ్ మనం అటాచ్ చేసుకున్నాము. ఇవి కూడా ఒకసారి రెండు సమానంగా వచ్చినాయా లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చినాయా చెక్ చేసుకోండి ఒకసారి. చూసారా, సమానంగా వచ్చింది. ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి, కుట్టిన తర్వాత చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలనేది తెలుసుకున్నాము. కుట్టడం అంటే మీకు ఇంతకుముందు బ్లౌజ్ ఎలా కుట్టడం నేర్చుకున్నారు కాబట్టి కుట్టే విధానం మీకు తెలుసు. సేమ్ అదే విధంగా కుట్టుకోండి. మీకు ఒకవేళ ఇది ఎలా కుట్టాలని తెలియకపోతే కనుక గత వీడియోలో మనకి బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి, ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి అనే వీడియో ఉంది, అది ఒకసారి చూడండి మీరు, అందుకు క్లియర్గా ఉంటుంది. కేవలం మనం ఇది లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలనే దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇది లైనింగ్ అటాచ్ చేయాల్సిన విధానం అన్నమాట.